హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీసీ మూవీ రివ్యూ. ఈ మూవీ మీద ఫస్ట్ నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పర్లేదు, బాగానే అనిపించింది మూవీ. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోరు పెద్దగా ఇంపాక్ట్ లేని సీన్స్ని కూడా మంచి ఎలివేషన్ ఇచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్తో. ఆ రేంజ్లో కొట్టాడు మన అనిరుద్ధ్. ఇక ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే స్టార్టింగ్ అయితే కొద్దిగా స్లోగా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ హాఫ్, కానీ ప్రీ ఇంటర్వల్ నుంచి ఇంటర్వల్ దగ్గర నుంచి మంచి ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది మూవీ. ఇక ఇంటర్వల్ దగ్గర బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వేరే రేంజ్లో ఉంటుంది అసలు. నిజం చెప్పాలంటే సీన్స్లో అంత ఇంపాక్ట్ లేవు, అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మంచి ఇంపాక్ట్ వచ్చింది ఆ సీన్ చూస్తున్నప్పుడు. ఇక సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్గానే అనిపించింది నాకు. సేమ్ ఈ సెకండ్ హాఫ్లో కూడా మన అనిరుద్ధ్ వేరే లెవెల్లో కొట్టాడు బీజిఎం. నిజం చెప్తున్నాను, మూవీకి మెయిన్ హైలైట్ మెయిన్ బ్యాక్ బోన్ అంటే అది బ్యాక్గ్రౌండ్ స్కోరే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోతే సినిమా చాలా డల్గా ఉండేది అసలు. స్టోరీ ఏమైనా కొత్తగా ఉండదు, మనం ఎప్పుడు చూసే రెగ్యులర్ స్టోరీలానే ఉంటుంది. ఇక సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చేస్తే బీజిఎం అయితే మంచి ఇంపాక్ట్ఫుల్గా ఉంది. మా సినిమాలో నార్మల్ సీన్స్ని కూడా మంచి హై ఇచ్చే సీన్లా మార్చింది బీజిఎం. అనిరుద్ధ్ తన మార్క్ అయితే చూపించాడు ఈ మూవీలో. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే అందరూ పర్లేదు, బాగానే చేశారు. ముఖ్యంగా హీరోయిన్ అయితే ఎక్సలెంట్గా చేసింది. లోకేష్ కనగరాజు కూడా తన డెబ్యూ మూవీ బాగానే చేశాడు. మిగతా వాళ్ళు కూడా పర్లేదు, బాగానే అనిపించింది. ఇక మూవీలో పాజిటివ్ పాయింట్స్ అంటే అది బ్యాక్గ్రౌండ్ స్కోరు, యాక్టర్స్ పర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్. నెగిటివ్ పాయింట్స్ అంటే మూవీ కొద్దిగా స్లోగా ఉంటుంది, సో స్టోరీ కూడా మంచి ప్రెడిక్టబుల్గానే ఉంటుంది, అంత కొత్తగా ఏమి అనిపించదు. సో ఇంకా ఓవరాల్గా ఈ మూవీ గురించి ఒక ముక్కలు చెప్పాలంటే మాత్రం ఇట్స్ ఏ అబవ్ యావరేజ్ మూవీ. అనిరుద్ధ్ కొట్టిన బీజిఎం వల్ల పెద్దగా ఇంపాక్ట్ లేని సీన్స్ కూడా మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాయి. మూవీ ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా పర్లేదు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో నార్మల్ సీన్స్ కూడా మంచి హై ఫీల్ తీసుకొస్తాయి. పాజిటివ్ పాయింట్స్ అంటే అది బ్యాక్గ్రౌండ్ స్కోరు, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, ఆ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్. నెగిటివ్ పాయింట్స్ అంటే కొద్దిగా స్లోగా ఉంటుంది మూవీ, స్టోరీ అనేది కొత్తగా ఏమి ఉండదు. సో ఫైనల్గా ఇది ఒక అబవ్ యావరేజ్ మూవీ, ఒకసారి ట్రై చేయొచ్చు. సో ఇటువంటి లేటెస్ట్ మూవీస్ రివ్యూస్ కోసం, అలాగే మూవీ టెడ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.